సో ఈ మినపగుళ్ళు అయితే వేగుతూ ఉన్నాయి. వీటిని మనం చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మన చిన్నప్పుడు అయితే పట్టుపప్పుతో చేసేవాళ్ళు సున్నుండలు. అవి నల్లగా చక్కగా కనిపించాయి. పంచదార వేసి చేసినా అంతే, బెల్లం వేసి చేసినా అంతే. సో నేనైతే బెల్లంతో ప్రిఫర్ చేస్తాను సున్నుండలు. చూద్దాం ఎలా వస్తాయో. ప్రస్తుతానికి అయితే వేపుతున్నాం కదా, ఇంకా వేగాలి కొంచెం. చిన్నప్పుడు మనం తినే ఫుడ్ అంతా హెల్దీ ఫుడ్ ఏనండి. అప్పటికప్పుడు పెసరకాయలు పొలంలోంచి కోసుకొచ్చి అలా ఉడకబెట్టి తింటే ఆ స్నాక్స్ ముందు ఏ స్నాక్స్ పనికిరావు. అలాగే వేరుశనగ పల్లీలు అంటారు కదా, వేరుశనగకాయలు, అవి కూడా అలా వేపుకొని తిన్నా, వాళ్ళే ఉడకబెట్టుకొని తిన్నా ఏమో టేస్ట్ ఉన్నాయి. మొక్కజొన్న పొత్తులు అంతే. ఇంకా ఏం తినుంటాము, స్వీట్ పొటాటో అంటారు కదా, అవి. ఇంకా మీరేమైనా తినుంటారా? ఇంకా ఇది కాకుండా బాయిల్ చేసుకొని కందికాయలు కూడా తినేవాళ్ళం కదా. సో ఇలా కాకుండా ఇంకా మీరేమైనా తినుంటే కమెంట్ సెక్షన్ లో మర్చిపోకుండా కమెంట్ చేయండి. అవి నేను తిన్నానో లేదా రిప్లై కూడా ఇస్తాను, ఒకవేళ నేను మర్చిపోయి ఉంటే ఇక్కడ చెప్పడం. ఇక్కడ మీరు చూసినట్టయితే బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి మనకి మినపగుళ్ళు. సో ఆల్మోస్ట్ వేగిపోయినట్టే అనమాట. కావాలంటే ఇంకొంచెం దూరగా వేపుకోవచ్చు. దాన్ని బట్టి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గ్లాస్కి 3/4 గ్లాస్ షుగర్ కానీ 1/2 గ్లాస్ షుగర్ కానీ తీసుకోవచ్చు. ఓవర్ స్వీట్ పట్టి ఇంకా రెండు కలిపి చల్లారి పెట్టుకున్న తర్వాత రెండు కలిపి మిక్సీ వేసుకుంటే మనకి డ్రైగా వస్తుంది పొడి. సున్నుండలు చేయడానికి ఈరోజు కుదిరింది. మార్నింగ్ అయితే వేపి పెట్టుకున్నాను. అండ్ అందులో కావాల్సిన ఎంత క్వాంటిటీ పంచదార కావాలో చెప్పాను కదా, గ్లాస్కి 3/4 గ్లాస్ వరకు పంచదార తీసుకోవచ్చు, లేదా బెల్లం తురుమైనా తీసుకోవచ్చు. అయితే తక్కువ స్వీట్ తినేవాళ్ళు 1/2 గ్లాస్ షుగర్ తీసుకుంటే సరిపోతుంది. మొత్తం కలిపి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాము పౌడరు. దీన్ని ఇలా కూడా స్టోర్ చేసి పెట్టుకొని డబ్బాల్లో మనం కావాలంటే అప్పటికప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని స్పూన్తో కూడా తినొచ్చు. మా అత్తగారు మా పెళ్ళైన కొత్తలో చక్కగా ఇలా పౌడర్ చేసి పంపించేవాళ్ళనమాట మాకు ఊరు నుండి. మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా నెయ్యితో లడ్డు లాగా చేసుకొని పిల్లలకు పెట్టుకునే వాళ్ళము. చిన్నప్పుడు కూడా అంతే. అమ్మ కూడా ఎప్పుడు బెల్లంతో చేసేది కాదు, అమ్మ షుగర్తో చేసేది ఎక్కువ సున్నుండలు. వాళ్ళు ఎప్పుడు పొలాలకు వెళ్ళడము, ఆ బిజీలో ఉండి కూడా చాలా రకాల స్నాక్స్ చేసి పెడతా ఉండేవాళ్ళు. ఇట్లాగా అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట మనం చేసేటప్పుడు. సో నెయ్యి కరగబెట్టి పెట్టుకున్నాను. కొంచెం కొంచెంగా ఇంకా దీనికి యాడ్ చేసుకొని ఉండలు చేసుకోవడమే. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకున్నాము. మీరు కూడా చిన్నప్పుడు ఇలా తిన్నారా? ఎప్పుడైనా పౌడర్ చేసి ఇంట్లో స్టోర్ పెట్టుకొని దానిలో నెయ్యి కలుపుకొని తినడం అట్లా చేశారా? ఇవి చాలా హెల్దీ ఫుడ్ అంటారు కదా, బాగా బలం కోసం పెడుతూ ఉండేవాళ్ళు. షుగర్తో తినొచ్చు, బెల్లంతో తినొచ్చు. సో నేను కొన్ని బెల్లంతో కొన్ని షుగర్తో చేద్దామని అనుకున్నాను. బట్ కానీ ఇంట్లో వాళ్ళని అడిగితే షుగర్తో చేయమన్నారు. సో అందుకని చెప్పేసి షుగర్తోనే మొత్తం చేసేస్తున్నాను. సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా, మా పాప అయితే అమ్మ తినడానికి ఏమన్నా పెట్టు, ఏమన్నా ఉన్నాయా, ఇంకేమున్నాయి. మొన్న మేము కాశ్మీర్ ట్రిప్ వెళ్ళొచ్చాం కదా, వెళ్ళొచ్చిన తర్వాత ఏమైందంటే కొంచెం స్టమక్స్ అప్సెట్ అయ్యాయి అనమాట. సో దానివల్ల ఫుడ్ సరిగా తినలేదు. ఒక 1 వీక్ వరకు లైట్ ఫుడ్ తిన్నారనమాట. ఇంకా సెటరైట్ అయిపోయింది ఇప్పుడు. సో ఇంకా ఆకలేసేస్తుంది, పాపకి తినాలనిపిస్తూ ఉంటది. టీవీ చూస్తున్నా, ఇంకా హోంవర్క్స్ చేసుకుంటున్నా, మధ్యలో తనకు మాత్రం నోరు ఎప్పుడు ఆడుతూనే ఉండాలి. సో మొన్న ఊరు వెళ్ళినప్పుడు అమ్మ కొంచెం చక్రాలు చేసింది, అవి కొంచెం పంపించింది. సో స్వీట్ కూడా ఏదైనా చేద్దామని త్వరగా అయిపోయేది, కొంచెం హెల్దీ ఫుడ్ అని చెప్పేసి ఇంకా మినపగుళ్ళు తెచ్చేసి నెయ్యి ఉంటే ఇంట్లో ఇంకా కలిపి చేసేస్తున్నాను. కొంచెం డ్రైగా కావాలనుకుంటే తక్కువ నెయ్యి కలుపుకోవచ్చు, ముద్దగా కావాలనుకుంటే ఎక్కువ నెయ్యి కలుపుకోవచ్చు. ఇది సమ్మరే కాబట్టి నెయ్యి తక్కువ కలుపుకుంటే బెస్ట్. ఎందుకంటే ఒక సున్నుండ తిన్నామంటే దాహం వేసేస్తూ ఉంటుంది. ఇంకా దాహం తీయడానికి వాటర్ తాగుతూ ఉంటాము. సో కొంచెం లైట్గా వేసుకొని మనకి ఉండగా అవ్వడానికి కలుపుకుంటే సరిపోతుంది. చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజు, పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ చేసుకోవచ్చు. మనం ఈ లడ్డూల్ని చక్కగా డిఫరెంట్ షేప్స్ లో కూడా చేసుకోవచ్చు. చూసారా ముద్దలాగా అవుతుంది. నేను
కొంచెం ఎక్కువ నెయ్యి తీసుకున్నాను. ఇంకొంచెం పొడి పిండి కూడా ఉంది కాబట్టి ఎక్కువ నెయ్యి అనిపిస్తే ఆ పొడి పిండిని ఇందులో కలుపుకొని కొంచెం డ్రైగా చేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. నెయ్యి ఖాళీ అయిపోయింది. ఈ ప్లేట్ ఎప్పుడు ఖాళీ అవుతుందో.